జన సైనికులారా, వీర మహిళలారా, ముఖ్యంగా తెలుగు ప్రజలారా, తలస్సులారా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఒక కుతంత్రాలు పన్నుతూ, కుట్రలు పన్నుతూ, అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతూ, జైల్లో పెట్టించి భయపెడుతూ ఎన్నో రకాలుగా వేషాలు వేస్తున్నాడు. అందులో ముఖ్యమైనవి కొత్త పార్టీలు పెట్టించడం. జూలై 23లో భారత చైతన్య యోజన పార్టీ అని చెప్పి యాదవ్ చేత పెట్టించాడు. అంటే రాయలసీమలో ఉన్న యాదవుల ఓట్లు కాస్త ఎగనిస్ట్గా ఉన్నాయి వైసీపీ పార్టీకి అని గ్రహించి ఆ ఓట్లు వైసీపీ పార్టీ నుంచి జనసేనకి, తెలుగుదేశం పార్టీకి వెళ్తాయి, వెళ్లకుండా చేయాలని ఒక కుచితమైన ఆలోచనతో ఆ యాదవ్ చేత పార్టీ పెట్టించాడు. కానీ ఫలితం దక్కలే. ఈ ఎట్లాగనుకున్నాడు, తర్వాత భారతీయ జనసేన పార్టీ అని చెప్పి ఒక బకెట్ గుర్తు కేటాయించేది చేసి తెలంగాణ ఎన్నికల ముందు ఆ పార్టీ పెట్టించాడు. అది కూడా ఎక్కడ పప్పులు ఉడకలే. ఎందుకంటే జనసేన పార్టీ పడాల్సిన ఓట్లు పడిని ఆ బకెట్కి ఏం ఓట్లు పడలేదు. అందుకని మళ్ళా మన జేడి లక్ష్మణ్ చేత జై భారత్ నేషనల్ పార్టీని పెట్టించి తన వైసీపీ నాయకులు కొంతమందిని దాంట్లో చేర్పించి కొనసాగించాలనుకున్నాడు. విజయవాడకు వచ్చాడు జేడి లక్ష్మణ. విజయవాడకు వచ్చినప్పుడు విజయవాడ ఈస్ట్లో ఉన్న ఎలమంచిల రవి ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా చేశాడు. తర్వాత అతను వైసీపీ పార్టీ చేరాడు. ఇప్పటికీ కూడా వైసీపీ పార్టీలో ఉన్నాడు. అతను జేడి లక్ష్మణ్ పక్కన చేరి కొంత ఘర్షణ జరిగింది. దీని అర్థం ఏంటంటే జేడి లక్ష్మణ్ దగ్గర ఉండేది వైసీపీ వాళ్ళే. జేడి లక్ష్మణ్ చెప్పొచ్చు, ఎన్నో సూక్తులు చెప్పొచ్చు, అతను చేస్తున్న పని మాత్రం తప్పని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎవరిని మోసం చేస్తావు జేడి లక్ష్మణ? పార్టీ పెట్టి ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? నీ జాతిని మోసం చేస్తావా? నీ తెలుగు ప్రజలను మోసం చేస్తావా? ఎందుకు నీవు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ చదివావంటే అందులో ప్రజల డబ్బు ఎంత ఉంది? ప్రజలకు ఏం చేస్తున్నావు నువ్వు? ప్రజలకు మేలు చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఆ పార్టీ కొమ్ముకొస్తున్నావు నువ్వు? భారత నేషనల్ పార్టీ పెడతావా? జై భారత నేషనల్ పార్టీ పెడతావా? ఏముంది? ఈ జగన్మోహన్ రెడ్డికి ఇది కూడా పప్పులు ఉడకలేదు. ఎన్ని పార్టీలు వచ్చినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పటం గ్రామంలో నేను ప్రతిపక్ష ఓటు చీలనివ్వనని మాట ప్రకారం ప్రతిపక్షాలన్నీ కలిసిపోతాయి, ఓట్లన్నీ ఏకమైపోతాయి, నేను ఓడిపోతానని భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి పాపం ఎలాగైనా జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీలు ఉండి కలిసిపోయినాయి కనుక, కలిసి పోటీ చేస్తున్నాం కనుక ఈ పార్టీలకు ఓట్లు పడకూడదని ఒక కుయుక్తి పన్ని చెల్లెలతో కొత్త డ్రామా మొదలుపెట్టాడు. ఆ షర్మిల హైదరాబాద్ వెళ్ళడమే ఒక బూతు, అక్కడ పార్టీ పెట్టడం రెండో బూతు. కేసీఆర్కి సేవ చేయాలని చాలా తగతగలాడారు, కానీ పప్పులు ఉడకలేదు. కేసీఆర్ ఓడిపోయాడు. కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి ఆ డీకే శివకుమార్ అనే వ్యక్తికి వీళ్ళకి ఏమంటారు వ్యాపార లావాదేవీలు ఉండుంటాయి. అందుకనే వీళ్ళు ఫ్రీక్వెంట్ కలుస్తున్నారు. అతను ఏదో చేస్తానని చెప్తున్నాడు. కానీ ఎలాగైనా సరే షర్మిలని కాంగ్రెస్ పార్టీలో చేర్పించి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గానో లేకపోతే ఏదో ఒక చేసి ఆళ్ళ రామకృష్ణని మొన్న పెట్టించాడు. మంగళగిరి ఎమ్మెల్యే వైసీపీ పార్టీ రిజైన్ చేసి నేను షర్మిలతో వెళ్తానని. అట్లా కొంతమంది వైసీపీ వాళ్ళని షర్మిల పార్టీలో చేర్పించి కాంగ్రెస్ పార్టీని కొంచెం బలం పెంచి రేపొద్దున పార్లమెంట్కి, అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే కనుక ఆ కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఓట్లు రప్పించి బహుశా ఒక 5-8 ఇంతకుముందు ఆల్రెడీ ఒక 1% ఓట్లు పడినాయి లాస్ట్ 2019లో. ఇప్పుడు ఒక 5% బిట్వీన్ 5-8% లోపల వస్తే ఆ ఓట్లు జనసేనకి, తెలుగుదేశం పార్టీ పడవ గనక నేను గెలుస్తాను అనే
ఒక కుయుక్తితో పన్ని ఈ రకంగా ప్లాన్ చేశాడు. షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేసిన ఒక్కటి మాత్రం స్పష్టం, తెలియరా, మీరు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు నాకు తెలుసు. జన సైనికులారా, వీర మహిళలారా, ముఖ్యంగా తటస్థులు మీరు అందరూ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తున్నాయి. వాళ్ళకే ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి వాళ్ళని గెలిపించాలని నిర్ణయించుకున్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పనినా ఈ యొక్క 2024 ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని నేను చెప్తున్నాను. పాపం జగన్మోహన్ రెడ్డి ఇంత అసలుకి నేను ఊహించట్లే. అసలుకి నిజంగా ఎంత దిగజారిపోతున్నాడు అసలుకి. ఏమండి, 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి 22 మంది ఎంపీలు ఇచ్చి పరిపాలించరా బాబు అంటే పరిపాలించడం చేత కానీ ఏమంటారు, ఒక నిరుద్యోగిలా, అంటే ఉద్యోగం ఉండి కూడా నిరుద్యోగి ఎట్లా ఉంటాడు అట్లాగా ముఖ్యమంత్రి అయిన కూడా ముఖ్యమంత్రి పనులు చేయలేక ఎంతసేపు బటన్ నొక్కాను డబ్బులు పడినాయి. పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు, పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు, పవన్ కళ్యాణ్ గారు అమ్మేస్తున్నాడు, కాపుకులను నమ్మేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ తన జనసైనిక వీరమహిళలు నమ్మేస్తున్నాడు. ఇదే గోల. నీ యొక్క నవరత్నాలు నమ్ముకో, నువ్వు చేసిన పనులు చెప్పు, అది చెప్పు. ఇట్లాగే నువ్వు ఎన్ని పార్టీలు పెట్టించు, నీ చెల్లెడు వచ్చి కాంగ్రెస్ పార్టీ చేరినా మాకేం ఇబ్బంది లేదు. మా ఓటమి, మా విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీకు ఓటమి తప్పదు జగన్మోహన్ రెడ్డి, గుర్తుంచుకో. కాంగ్రెస్ పార్టీలో చేర్పిస్తే కాంగ్రెస్ పార్టీకే నష్టం కానీ మాకు నష్టం లేదని, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి నష్టం లేదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. తెలియజేయారా, మనం అందరం చాలా గర్వంగా, సగౌరవంగా 2024 ఎన్నికలకి సంయుద్ధం అయ్యున్నాము, సమాయత్తం అయ్యున్నాము. ఖచ్చితంగా మన ఓటు జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వేసి గెలిపిస్తామని వివరిస్తూ తెలియజేస్తూ మిమ్మల్ని కూడా కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, భారత మాతాకి జై, జై హింద్.